హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మంచు ఫ్యామిలీ మళ్ళీ తిరిగి ఒకటి కాబోతుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది సినీ వర్గాల నుంచి. అంటే మనకు తెలుసు మంచు ఫ్యామిలీలో గత కొంతకాలం నుంచి కూడా వివాదాలు నడుస్తున్నాయి. అటు మంచు మనోజ్‌కి అండ్ మంచు విష్ణుకి మధ్య మాటల యుద్ధము, ఒక గందరగోళ పరిస్థితి నెలకొనడం మనం చూసాం. మంచు మనోజ్ గారు చాలా సందర్భాల్లో ఇంటికి వెళ్ళేసి గొడవ పెట్టుకోవడం, అక్కడ ఆందోళన చేయడం ఇవన్నీ కూడా గత కొంతకాలం నుంచి కూడా నడుస్తూ వస్తున్నాయి. అయితే ఇప్పుడు వీళ్ళ అందరి మధ్య గొడవలు క్లియర్ అయిపోయాయని చెప్పేసి మళ్ళీ ఒకటి కాబోతున్నారంటూ వార్తలొస్తున్నాయి. దీనికి కారణం కూడా లేకపోలేదు. దీని పట్ల అంటే మంచు మనోజ్ గారు ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ ఉద్దేశ్యం కూడా ఇదే అని అంటున్నారు. మరి నిజంగా ఈ ఫ్యామిలీ మొత్తం కూడా ఒకటి కాబోతుందా? అసలు మనోజ్ గారు చేసిన ట్వీట్ ఏంటి? ఆ ట్వీట్‌లో ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? మరి దాన్ని చూస్తే ఫ్యామిలీ అంతా ఒకటి కాబోతుందా? చెప్పేసి ఒక చర్చ అయితే జరుగుతుంది. ఇప్పుడు దీనిపైన డిస్కస్ చేయడానికి నాతో పాటు మా జర్నలిస్ట్ వీడిని శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ హాయ్ సార్. హాయ్. సో మంచు ఫ్యామిలీలో వివాదాలు గత సంవత్సరం నుంచి కూడా నడుస్తూ వస్తున్నాయి. మంచు మనోజ్ గారికి అండ్ మంచు విష్ణు గారికి మధ్య గొడవలు జరగడము, మాటల యుద్ధం జరగడము, మంచు మనోజ్ గారు ఇంటికి వెళ్ళేసి ఆందోళన చేయడం ఇవన్నీ కూడా మనం ఈ సంవత్సరం మొత్తం చూస్తూ వచ్చాం. అది అటు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారిపోయింది. అటు మీడియా వర్గాల్లో చర్చనీయాంశంగా మారిపోయింది. అలా నడుస్తూ వచ్చింది. ఇప్పుడు మంచు మనోజ్ గారు ఒక ట్వీట్ చేశారు అని చెప్పేసి వార్తొస్తుంది. ఆ ట్వీట్‌ని చూస్తే వీళ్ళ ఫ్యామిలీ కలిసిపోబోతుందా అని అంటున్నారు. మరి ఏం ట్వీట్ చేశారు? మరి ఫ్యామిలీ మొత్తం ఒక్కసారిగా కలిసిపోతుందా? వీళ్ళ మధ్య వివాదాలు మొత్తం సద్దుమణిగిపోయాయా? మరి మీరేం చెప్తారు ఆ ట్వీట్ గురించి? వీటి గురించి చెప్పాలంటే హ్మ్. విష్ణు వాళ్ళ అబ్బాయికి హ్మ్. అవార్డు వచ్చింది. అంటే కన్నప్ప సినిమా రిలీజ్ అయింది. అందులో ఓకే. ఫస్ట్ టైం నటించడం జరిగింది. హ్మ్. అయితే నటుడుగా అతనికి బాల నటుడుగా సంతోషం అవార్డు అతనికి ఇచ్చారు. హ్మ్. దీని సందర్భంగా ఈ ట్వీట్ వేయడం జరిగింది. ఓకే. అందులో మేము అందరూ చెప్పిన ప్రధానంగా అన్న మంచి విష్ణు అన్నట్టు అన్నయ్య అన్నట్టు సంబోధించడం. హ్మ్. దాన్ని హైలైట్ చేస్తూ ఇంకా మీడియా వచ్చు, సోషల్ మీడియాలో అంతా కూడా ఇంకా ఫ్యామిలీలో అంతా కలిసిపోయారు. అందువల్ల ఇలా ట్వీట్ వేసాడు. హ్మ్. ఇలా రకరకాలుగా వార్తలు ప్రచారం వైరల్ అవుతుందన్నమాట. ఓకే. గతంలో కూడా అంటే వాళ్ళిద్దరి మధ్య ఉన్న విభేదాలన్నీ మనకు తెలిసిందే. ఎప్పుడు ఏ వివాదం వచ్చినా ఇతను మనోజ్ తనదైన స్టైల్‌లో సోషల్ మీడియాలో వచ్చి మీడియాలో మాట్లాడడం హ్మ్. వైరల్ అయినాయి. అంటే ఇప్పుడు ఈ ట్వీట్‌ని బట్టి అందరూ కలిసిపోయారు. సంబోధించాడు కాబట్టి హ్మ్. కలిసిపోయాడు అన్నట్టుగా అనుకుంటున్నారు. అయితే ఆయన అంటే దీన్ని ఒకటి చూసినట్లయితే ఇతని సైడ్ నుంచి పాజిటివ్‌గా సమస్యని సాగదీయకుండా వివాదాలకేమి వెళ్లకుండా నేను పాజిటివ్‌గా ఉన్నాను అని ఒక సిగ్నల్ ఇచ్చాడు అన్నట్టుగా అనిపిస్తుంది. ఓకే. అయితే కలిసిపోతే అందరికీ మంచిదే. అందరూ అన్నదమ్ములైనా ఎవరైనా ఫ్యామిలీ అంతా కలిసే ఉండాలని కోరుకుంటారు. హ్మ్. ఈ ఫ్యామిలీ కూడా అసలు ఇలాంటి వివాదం వాళ్ళ ఫ్యామిలీలో వస్తదని ఎవరు ఊహించలేదు. అవును. వివాదం వచ్చినప్పుడు హ్మ్. అసలు అక్కడ మోహన్ బాబు గారు క్రమశిక్షణకు మారిపోయారు. హ్మ్. ఇండస్ట్రీలో అందరికీ తెలిసిందే. హ్మ్. టైం అంటే టైం అవును. షూటింగ్. హ్మ్. కరెక్ట్‌గా టైము 10 అన్నా, 6 అన్నా ఏ టైం అన్నా సరే ఆ టైంకి షూటింగ్ స్టార్ట్ చేయాలి. షూటింగ్‌లు కాదు ప్రెస్ మీట్‌లు ఆల్సో. హ్మ్. ప్రెస్ మీట్ అని ఈ టైంకి పెట్టారంటే ఆ టైంకి ఖచ్చితంగా స్టార్ట్ అవ్వాల్సిందే. ఓకే. ఎవరన్నా లేట్‌గా వచ్చారంటే డోర్ క్లోజ్ చేసి ప్రెస్ మీట్ స్టార్ట్ చేసేవారు. అప్పటి వరకు ఎవరైతే వస్తారో వాళ్ళతోనే ప్రెస్ మీట్ స్టార్ట్ చేయడం. ఇలాగ అంతా క్రమశిక్షణగా ఉండే వ్యక్తి మోహన్ బాబు గారు అందరికీ తెలిసిందే అది. హ్మ్. సో వాళ్ళ ఫ్యామిలీ లాంటి వివాదాలు అవి వస్తాయని ఎవరు అనుకోలేదు. అయితే అది సమస్య పోయి అందరూ ఒకటి కలిసి ఉంటే మంచిదే. అది అయితే విష్ణు కన్నా మనోజ్ నుంచి హ్మ్. నేను పాజిటివ్‌గా ఉన్నాను. సమస్యలు పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నాను అన్నట్టు సిగ్నల్ అయితే ఇచ్చినట్టుగా అనిపిస్తుందని చెప్పొచ్చు. సో ఈ వివాదాలు సంవత్సరం నుంచి కూడా కంటిన్యూ అవుతూ వస్తున్నాయి. అయితే దేని విషయంలో వీళ్ళ వివాదం అన్న దాని పట్ల ఒక క్లారిటీ లేదు. అంటే మంచు మనోజ్ గారు ఒకటి చెప్తారు. విష్ణు గారు అంటే ఎక్కువ స్పందించారు కానీ, మోహన్ బాబు గారు ఒక రకంగా చెప్తారు. అసలేంటి ఈ వివాదాలు? ఎప్పటినుంచి జరుగుతున్నాయి? మరి ఇప్పుడు ఇవన్నీ క్లియర్ అయిపోయినట్టేనా? అంటే అందరూ అనుకుంటున్నట్టు రకరకాల ఏదైనా ఒక వార్త బయటకొచ్చిందంటే దాన్ని చూసే విధానం ఒక్కొక్కళ్ళు ఒక్కోలా చూస్తారు. హ్మ్. కొన్ని వాస్తవాలొస్తాయి, కొన్ని అవాస్తవాలు బయటకొస్తాయి. రకరకాలుగా జరుగుతాయి. అయితే మేము ప్రధానంగా అందరూ అనుకుంటుంది ప్రచారంలో ఉన్నది ఏంటంటే మంచు మనోజ్ మ్యారేజ్ ఈ ఫ్యామిలీలో ఇష్టం లేదేమో. అక్కడి నుంచే వివాదాలు స్టార్ట్ అయినాయి అన్నట్టుగా ప్రచారం అయితే జరుగుతుంది. ఓకే. అప్పుడు లక్ష్మీ ప్రసన్న గారే దగ్గరుండి లీడ్ తీసుకొని మ్యారేజ్ చేశారని. హ్మ్. ఇది సెకండ్ మ్యారేజ్ ఆమె ఇప్పుడు చేసుకున్న ఆమెకు కూడా సెకండ్ మ్యారేజ్. అతనికి ఆల్రెడీ కొడుకున్నాడు. ఇవన్నీ ఇష్టం లేదు. అందువల్ల విభేదాలని అనుకోవడం. అది నిజమా? కాదా? లేదన్నది వాళ్ళకి తెలియాలి. కానీ హ్మ్. అనుకోవడం అయితే ప్రచారంలో అయితే అక్కడి నుంచే స్టార్ట్ అయిందని అనుకుంటారనమాట. సో, అది అక్కడి నుంచి ఫ్యామిలీకి దూరం అవ్వడం అని, ఎ ఎంతో దగ్గరయ్యే ప్రయత్నం చేసినా కుదరలేదని, హ్మ్. రకరకాల ఆ తర్వాత ఇక్కడ ఫ్యామిలీతో కాస్త ప్రధానంగా విష్ణుతో గొడవలు రావడం, ఆ తర్వాత ఇంటికెళ్ళడం, ఇప్పుడు డోర్ మీద కొట్టడం ఇయన్నీ వీడియోలు కూడా అప్పుడు బయటకొచ్చినియి. హ్మ్. ఇంకా అయి ఎప్పుడైతే వి మీడియాకొచ్చినాయో, బయటకొచ్చినాయో,
ఇవన్నీ కూడా చాలా పెద్ద ఒక చిన్న సమస్య అనుకున్న ఇంటి సమస్య అనుకున్నది పెద్ద పెద్ద సమస్యగా మారింది. ఓకే. అలాంటి వివాదాలు అసలు వాళ్ళు కూడా అప్పుడు ఊహించలేదు. హ్మ్. కొన్ని పరిస్థితుల వల్ల ప్రభావం వల్ల అసలు మనోజ్ గాని ఆయన చెప్తుంటాడుగా, ఆయన గొడవ పడే మనిషి కాదు. క్లారిటీగా అన్ని కెరీర్ మీద ఫోకస్ పెట్టాలనుకున్న వ్యక్తి. హ్మ్. అతని లైఫ్‌లో జరిగిన కొన్ని సంఘటనల వలన కొన్ని సంవత్సరాల పాటు సినిమాలు కూడా దూరమయ్యాయి. ఓకే. తన కెరీర్‌లో ఎన్నో మంచి డిఫరెంట్ క్యారెక్టర్ చేయాలని తప్పించే వ్యక్తి. హ్మ్. కెరీర్‌లో తన లైఫ్‌లో జరిగిన మ్యారేజ్ టైమ్‌లో లైఫ్‌లో జరిగిన సంఘటనతోటి కొంచెం డిస్టర్బ్ అయ్యి సినిమాలు కూడా దూరమయ్యాయి. ఓకే. ఆ తర్వాత మళ్ళీ నిర్ణయం తీసుకొని ఇలా ఇంకా లైఫ్‌ని మార్చుకోవాలి అని ఈ క్రమంలో అతను తీసుకున్న నిర్ణయం ఫ్యామిలీకి నచ్చకపోవడం వలన అక్కడి నుంచి వివాదాలు స్టార్ట్ అయినాయి. హ్మ్. అదే వాళ్ళ అక్క లక్ష్మీప్రసన్న గారు ఇంక సపోర్ట్‌గా ఉండి మ్యారేజ్ అంతా దగ్గరే ఉండి చేయడం. హ్మ్. అప్పుడు కూడా మోహన్ బాబు గారు గాని, విష్ణు గాని జస్ట్ అలా వచ్చి వెళ్ళిపోయినట్టుగానే కనిపించేది తప్పితే మ్యారేజ్ అంతా ఎక్కువగా దగ్గరుండి చేసినట్టుగా ఏమి అక్కడ అనిపించదు. ఓకే. సో, అని అక్కడి నుంచే విభేదాలు స్టార్ట్ అయ్యాయని అనుకుంటున్నారనమాట. హ్మ్. సో, అది కాస్త తగ్గి వివాదాలు ఇంకా ఫుల్ స్టాప్ పడతాయేమో అనుకుంటే, అక్కడి నుంచి రకరకాల వేరే వేరే రావడం, అన్నదమ్ముల మధ్య వివాదం స్టార్ట్ అవ్వడం, అక్కడి నుంచి ఒకళ్ళ మీద ఒకళ్ళు మీడియాకి ఎక్కడం అవ్వచ్చు, కామెంట్ చేసుకోవడం అవ్వచ్చు, సోషల్ మీడియాలో రావడం అవ్వచ్చు. హ్మ్. అది ఇంకా మరింత ముదిరింది. ఓకే. అక్కడి నుంచి మోహన్ బాబు గారు చూసాం. ఆ వయసులో ఆయన పెద్దాయన 70+ ఏజు. హ్మ్. ఎంతో క్రమశిక్షణ, ఇండస్ట్రీలో ఎంతో పేరు. అటువంటి వ్యక్తి తన ఫ్యామిలీలో అటువంటి గొడవ జరుగుతుందంటే తట్టుకోలేని విషయం అది ఎవరైనా. ఓకే. సాధారణంగా ఎవరైనా తట్టుకోలేరు. అటువంటి ఒక సెలబ్రిటీ తన ఫ్యామిలీలో ఇటువంటి సంఘటన జరిగితే తను తట్టుకోలేక అసహనంతో అది మీడియా కవరేజ్‌కెళ్ళినప్పుడు అది మీడియా మీద కూడా జరగడం, అది తర్వాత ఎంత వివాదం అయిందో మనందరికీ తెలిసింది. హ్మ్. సో, ఈ నేపథ్యంలో ఇంకా అయిపోతదేమో, ఎండ్ అవుతదేమో, వాళ్ళు పరిష్కరించుకుంటారనుకున్నది ఇంకా ర ర రోజు రోజుకి అది ముదిరిపోయింది. ఓకే. సో, అందువలన ఇప్పుడైతే ప్రస్తుతానికైతే కామ్‌గా ఉంది గానీ, దీంతో ఇప్పుడు అన్నదమ్ముల మధ్య వివాదం అలాగ ఉందనుకోవాలి. ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో అన్నయ్య అని చెప్పి సంబోధిస్తూ అన్న మంచి విష్ణు అన్న అని అనడం మంచి విషయమే. అది ఈ వార్తలు ఇక వచ్చి సోషల్ మీడియా చూసినప్పటి నుంచి కూడా హ్మ్. మంచు ఫ్యామిలీ అంతా ఒకటయింది. అందుకని ఇలాగా అని వార్తలు రావడం జరిగింది. హ్మ్. దీన్ని బట్టి అయితే మనోజ్ అయితే మాత్రం తను పాజిటివ్‌గా ఉన్నాను. గొడవలు పడే వ్యక్తి కాదు. ఏదైనా ప్రాబ్లమ్ ఏంటో సెటిల్ చేసుకోవడం, సాల్వ్ చేసుకోవడం, కూర్చొని మాట్లాడుకోవడానికి నేను రెడీ అన్నట్టు సిగ్నల్ ఇచ్చినట్టుగా అనిపిస్తుందని మనం అంటే ఇది మంచు మనోజ్ వైపు నుంచే వస్తుంది. ఈవెన్ కన్నప్ప టైంలో కూడా ఆయన పాజిటివ్‌గా స్పందించారు. కన్నప్ప సినిమా హిట్ కావాలని చెప్పేసి కోరుకున్నారు. హిట్ అయినందుకు తర్వాత అప్లాస్ చేస్తూ ఒక పోస్ట్ కూడా పెట్టారు. అంటే ఇటువైపు నుంచి తను ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ పంపిస్తున్నప్పటికీ అటువైపు నుంచి ఏం రావట్లేదా? అందుకే మంచు విష్ణు గారు, మోహన్ బాబు గారు దీని పట్ల రియాక్ట్ అవ్వట్లేదా? ఇప్పుడు కూడా అన్న, నాన్న అంటూ సంబోధిస్తూ చేసిన ఈ ట్వీట్ తను కలిసిపోలే ప్రయత్నం చేస్తున్నారు. మరి అటువైపు నుంచి డోర్ ఓపెన్ చేయట్లేదా? మరి ఆ రకంగా అనుకోవచ్చా? మీరేం చెప్తారు దీనికి అంటే సంబంధించి? వాళ్ళకు కోపం సహజంగా ఉంటది. ఈ ఇష్యూ ఇలా బయటికి రావడానికి లేకపోతే ఇష్యూని పెద్దది చేయడానికి మనోజే పెద్దది చేసేయడానికి అట్లా వాళ్ళ ఫీలింగ్ అవ్వచ్చు. హ్మ్. అక్కడ వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో మనకు తెలీదు. మనం కామెంట్ చేయలేం కానీ, హ్మ్. వాళ్ళ ఫీలింగు మనోజే దీన్ని రచ్చ చేసాడు. మనోజే దీన్ని బయట పెట్టాడు. మనోజే మీడియాకి ఎక్కాడని వాళ్ళు ఫీల్ అవుతున్నారేమో. హ్మ్. ఆయన పెద్ద ఏజ్‌లో ఆయన మోహన్ బాబు గారు గూడా ఒక అంత కోపంతోటి, ఆగ్రహంతో ఆపుకోలేక, తట్టుకోలేక అంతలాగా స్పందించింది చూసాం మనం. అవును. అది తర్వాత ఆయన మీ వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది అప్పట్లో. ఓకే. తను ఎలా మాట్లాడానో, తన ఎందువలన అలా రియాక్ట్ అవ్వాల్సొచ్చిందో ఇయన్నీ కూడా చెప్పడం కూడా జరిగింది. సో, అంత కోపాన్ని ఆయన ఆగ్రహాన్ని ప్రదర్శించారు అంటే, మానసికంగా ఆయన ఎంత ఫీల్ అయ్యారు, ఎంత గాయపరిచాడు వాళ్ళని అన్నది అది ఇంకా పోలేదనుకోవచ్చు. ఏదైనా కాలమే పరిష్కరిస్తది. సో, ఇంకా ఆళ్ళకి చేసిన గాయాలు ఇంకా పచ్చిగానే ఉన్నాయనుకోవచ్చు. ఇగా గాయం పూర్తిగా మానిన తర్వాత లేకపోతే వాళ్ళలో కూడా ఆలోచన మార్పొచ్చిన తర్వాత ఇంకొంచెం కాలం ఇలాగే సైలెంట్‌గా ఉంటే హ్మ్. వాళ్ళు కూడా మార్పొచ్చి అప్పుడు పరిష్కరించడానికి ఈళ్ళు కూడా ఓకే అనొచ్చేమో. ఓకే. ప్రస్తుతానికైతే ఇతను ఇప్పుడు అప్పటి వరకు దూకుడుగా ఉన్నాడనుకున్న ఒక మనోజు హ్మ్. పాజిటివ్‌గా రియాక్ట్ అయ్యి అన్నయ్య అంటున్నాడు. ఇక్కడ సిగ్నల్ ఇస్తున్నాడు కదా పాజిటివ్‌గా. సో, అటునుంచి రావడం కొంచెం టైం పట్టొచ్చేమో. మొత్తానికైతే ఈ వివాదం అయితే ఎండ్ అవుతదని అందరూ కలిసే ఉంటారేమో అయ్యే అవకాశాలైతే ఉన్నాయని అనుకోవచ్చు. ఓకే. థాంక్ యూ సో మచ్ సార్. అది మరి అటు మంచు ఫ్యామిలీలో జరుగుతున్న వివాదాలకు సంబంధించి మంచు మనోజ్ గారు దీన్ని ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం దిశగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తుంది. అంటే కన్నప్ప టైం నుంచి కూడా ఆయన పాజిటివ్ వైబ్రేషన్స్ అయితే పంపిస్తున్నారు. ఆయన ట్వీట్స్ ద్వారా, ఆయన మాటల ద్వారా. మరి అక్కడి నుంచి ఏమన్నా డోర్స్ ఓపెన్ కావట్లేదా? అంటే మంచు విష్ణు గారు దీనికి అగ్రీ చేయట్లేదా అన్న ఒక సందేహాలైతే వ్యక్తమవుతున్నాయి. ఇంకొంతమంది లేదు వీళ్ళు కలిసిపోయారు. అందుకే ఈ విధంగా ట్వీట్లు చేస్తున్నారు మంచు మనోజ్ గారు కూడా అంటున్నారు. సో ఏదేమైనా మరి వాళ్ళ ఫ్యామిలీ కలుసుకోవాలని చెప్పేసి కూడా చాలా మంది అంటే సినీ వర్గాల్లో కూడా కోరుకుంటూ ఉండడం మనం చూస్తున్నాం. సో మరి ఏం జరుగుతుంది? ఈ మంచు మనోజ్ గారి ట్వీట్‌కి సంబంధించి దాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి?
అదేమన్నా అంటే ఆయన కలుసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్న అటువైపు నుంచి సిగ్నల్ రావట్లేదు, అందుకే ఈ విధంగా బహిర్గతంగా ట్వీట్లు చేస్తూ తన స్టాండ్ ఏంటో చెప్తున్నారా అన్న దిశగా కూడా చర్చలు జరుగుతున్నాయి. మరి చూద్దాం, తొందరలో క్లారిటీ అయితే వచ్చే అవకాశం ఉంది. మరి ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ సో మచ్.